ప్రమోషన్స్‌లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అనుకోవచ్చు. సినిమా థియేటర్ నా కంపెనీ, యాక్టింగ్ నా జాబ్. ఎందుకు ఇంత మొండి మీరు? ఫాదరు, మదరు, మన మామను, బాబాయ్ ఎవరైనా ఇండస్ట్రీలో వాళ్ళు అంటే ఈజీగా అయిపోతుంది. అసలు సినిమా తీస్తే అది కానీ సింగిల్ షాట్ అంటే ఏంటి? సింగిల్ షాట్ సినిమా అంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చూసే ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, ఒక షాట్ ఇక్కడ తీస్తారన్నమాట, తర్వాత ఇంకో షాట్ ఇంకో లొకేషన్ లో ఉంటుంది, ఇంకో యాక్టర్ పైన ఉంటుంది, ఇంకో యాక్టర్ పైన ఉంటుంది అన్నమాట, కట్ 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 లాగా ఉంటుంది. మన ఏంటంటే కెమెరా యాక్షన్ అని స్టార్ట్ చేశాక ఏంటంటే ఇప్పుడు ఒక లొకేషన్ అయిపోయింది, ఇంకొక లొకేషన్ కెమెరా ఆన్ చేసుకుని వెళ్ళాలి కదండి, అప్పుడైనా కట్ అన్నాలి కదా. సినిమా షూటింగ్ మొత్తం 2 గంటల్లో సార్లు ఫెయిల్ అయ్యారు. సో ఉన్న అంటే మీరు మీ ఫ్యాషన్ కాబట్టి చేస్తారు. సో హీరోయిన్ కానివచ్చు, డిఓపి కానివచ్చు, వాళ్ళు ఎలా చేశారు? ఎక్స్పెన్స్ అనమాట. నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు ఎవరు అడిగినా సరే, ఎందుకంటే సింగిల్ షాట్ కదా. సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మూవీలో దాదాపు 8 గంటల షాట్ ఒకటి, నెలకు ₹1,00,000 జాబ్ను వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి ఏ నమ్మకంతో వచ్చారు? మైండ్ ఎప్పుడు క్రియేటివ్ గా ఏదో చేయాలి, కొత్తగా చేయాలని ఉంటుంది అనమాట నాది. మీ చుట్టుపక్కల వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళి పొగుడుతుంటారు, సో మీ అబ్బాయి చింపేస్తున్నాడు, పగలగొట్టేస్తున్నారు. అది ఎప్పుడు అవుతుంది అంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినట్టు. ఈ జర్నీలో ఎప్పుడైనా ఏడ్చారా? సో ఎక్కువ బాధ అనిపించి విజయవాడలో ప్రమోషన్స్ చేసి ఇంటికి వచ్చా. అప్పుడు హార్డ్ డిస్క్ బ్యాగ్ లోకి, అంటే అందులో వీడియోస్ ఉంటాయి, హార్డ్ డిస్క్ బ్యాగ్ లోకి వెళ్ళేసి ల్యాప్టాప్ దగ్గర తీసుకెళ్తుంటే కింద పడిపోయింది. సూపర్ రాజా నుంచి నాకు ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది, ప్లీజ్ ఏదో ఒక్క డైలాగ్ చెప్పండి. చేతన్ ఎన్నిసార్లు చెప్పినా నీకు? 7 months నుంచి ఒకటే స్క్రిప్ట్ రిహార్సల్ చేపిస్తున్నావు. సో హాయ్ వా, దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ అవర్ ఛానల్ సూపర్ రాజా. ఈ పేరు అమీర్పేట సెంటర్లో, లేదంటే మన ఊర్లో, లేదంటే పక్కూరు ఊర్లో అయితే పక్కా వినుంటారు. సో ప్రమోషన్స్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అనుకోవచ్చు. చాలా వరకు సినిమా తీసి ట్రెండ్ సెట్ చేస్తారు. సో ఈయన ప్రమోషన్లోనే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూస్తుంటారు. సో ఎప్పుడు చూస్తుంటారా ఏంటి, ఎప్పుడు చూడలేదని నేను ట్రైలర్ అయితే చూశాను. సో వెరీ ఎక్సైట్మెంట్ అనిపించింది నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత. సో ఇంకొకటి ఏంటంటే సింగిల్ షాట్ మూవీ అంట. ఇది సింగిల్ షాటా? సింగిల్ షాట్లో ఒక ఇన్స్టాగ్రామ్ రీలే చేయలేము, ఈ మనిషి సినిమా ఎలా చేశారో అని నాకు అనిపించింది. సో సూపర్ రాజా గారు మన ముందే ఉన్నారు, సూపర్గా సినిమా సూపర్ గురించి అలా తెలుసుకుందాం. సో హాయ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ సాయి చరణ్. హాయ్. సో ఎగ్జైట్ అంటే చాలా మంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేశాను నేను, ఏ రోజు ఇంత ఎగ్జైట్ కాలేదు. సూపర్. సో మీతో సూపర్గా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత మొండి మీరు? ఏ విషయంలో? ఈ ప్రమోషన్స్ విషయంలో, ఈ సింగిల్ షాట్ మూవీ విషయంలో ఎందుకు ఇంత మొండితనం? హీరో అవ్వాలి, అండ్ ఆ హీరో అవ్వాలనే ఆ గోల్ చిన్న టాస్క్ కాదు, చాలా పెద్ద గోల్ అన్నమాట. బికాస్ మనకు ఒక ఫాదరు, మదరు, మన మామను, బాబాయ్ ఎవరైనా ఇండస్ట్రీలో వాళ్ళు అంటే ఈజీగా అయిపోతాం. ఛాన్స్ వచ్చేస్తుంది, అరే మనకు తెలిసిన ప్రొడ్యూసర్ తీసేయన్నా అయిపోతుంది అన్నమాట. మనకేం లేవు కదా, బ్యాక్గ్రౌండ్ లేదు కదా, అండ్ మన ఫ్యామిలీలో కూడా ఎవరు ఇండస్ట్రీ నుంచి లేరు, నేనే ఫస్ట్ అన్నమాట. సో ఏమీ తెలియదు ఇండస్ట్రీ గురించి, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఏం తెలియదు కాబట్టి ఎలా నడుస్తుందో తెలియదు, అసలు సినిమా తీస్తే అది థియేటర్లో ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట. సో అలాంటి అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనకు ఒకటి ఉంటుంది ఆయుధం, అది హార్డ్ వర్క్ చేయాల్సింది. సో చాలా వరకు సినిమాలు ఏంటో తెలుసు, 24 hours క్రాఫ్ట్స్ ఏంటో సామాన్యుడు కూడా లిటిల్ బిట్ తెలుసు, కానీ సింగిల్ షాట్ అంటే ఏంటి? ఓకే, సింగిల్ షాట్ మన సినిమా వచ్చేసి సింగిల్ షాట్ సినిమా. సింగిల్ షాట్ సినిమా అంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చూసే ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, ఒక షాట్ ఇక్కడ తీస్తారన్నమాట, తర్వాత ఇంకో షాట్ ఇంకో లొకేషన్ లో ఉంటుంది, ఇంకో యాక్టర్ పైన ఉంటుంది, ఇంకో యాక్టర్ పైన ఉంటుంది అనమాట, కట్ 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 లాగా ఉంటుంది. మన ఏంటంటే కెమెరా యాక్షన్ అని స్టార్ట్ చేశాక 100 minutes ఆగానే కట్ చెప్పాం. 100 minutes లో మధ్యలో కూడా కట్ చెప్పలేదు. సో 100 minutes కెమెరా నాన్ స్టాప్ రన్ అవుతూనే ఉంటుంది, సినిమా నాన్ స్టాప్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట, మధ్యలో ఇక్కడ కట్ ఉండదు. అరే కట్, నెక్స్ట్ షాట్, నెక్స్ట్ లొకేషన్, అట్లా ఉండదు అనమాట. లొకేషన్లు మారుతుంటాయి, చాలా లొకేషన్లు ఉంటాయి, 100 minutes ఉంటుంది, బట్ ఒక్క కట్ కూడా ఉండదు, మొత్తం నాన్ స్టాప్ 100 minutes ఉంటుంది సినిమా. క్రేజీ కామెడీ, క్రేజీ సినిమా. 100 నిమిషాలు ఉంది, సో గుడ్. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక లొకేషన్ అయిపోయింది, ఇంకొక లొకేషన్ కెమెరా ఆఫ్ చేసుకుని వెళ్ళాలి కదండి, అప్పుడైనా కట్ అన్నాలి కదా. సినిమా షూటింగ్ మొత్తం 2 గంటల్లో అయిపోయింది. 2 hours ఎలా?
100 minutes సింగిల్ షాట్ అన్నప్పుడు 100 minutes లో షూటింగ్ అయిపోతుంది, ఓకేనా. బట్ అది లొకేషన్ ఎలా మారాం మేము, అండ్ మారుతూ అనుకున్న కథని ఎలా చెప్పగలిగాము. 1400 డైలాగ్స్ ఉంటాయి, అందులో ఒక్క డైలాగ్ కూడా ఎలా మిస్ అవ్వకుండా స్టోరీని కరెక్ట్ గా ఎలా చెప్పాము అనేది మీరు సినిమాలో చూడాలి. సో ఎలా అసలు ఏం అర్థం కాకుండా అసలు అంటే ఓకేనా, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ తీయాలన్నా ఒక 10 టేకులు 20 టేకులు పడతాయి. బట్ ఇంత అంటే 100 నిమిషాలు అంటే మేము 9 months రిహార్సల్స్ చేసాం. 9 నెలలు ప్రిపరేషన్ కి వెళ్ళిపోయింది అనమాట. అంటే స్క్రిప్ట్ రాసుకున్నాక ఒక 7 months ఆ స్క్రిప్ట్ ని అంటే దాదాపు 1400 డైలాగ్స్ అని చెప్పాను కదా, నేను తను ఉంటాడు, మిగతా క్యారెక్టర్స్ 2-3 ఉంటే వాళ్ళకు ఉంటాయి డైలాగ్స్, మా ఇద్దరికి 1400 ఉంటాయి. ఈ 1400 డైలాగ్స్ ని 7 months అదే స్క్రిప్ట్ ని 200 times ప్రాక్టీస్ చేయాలి. అంటే దాదాపు డైలీ ఒకసారి 7 months లో 210 days ఉంటాయి, 200 times ప్రాక్టీస్ చేయాలి. ఇంకా నిద్రలో లేపడినా సరే మాకు వచ్చేసాయి డైలాగ్లు. అండ్ ఓకే మొత్తం అయిపోయినాక షూట్కి వెళ్ళిపోయాం. షూట్స్ ఫెయిల్ అయినాయి, ఎందుకంటే మధ్యలో ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో 9 times ఫెయిల్ అవుతాయి, 10th time ఓకే. 9 సార్లు ఫెయిల్ అయ్యారు. సో ఉన్న అంటే మీరు మీ ఫ్యాషన్ కాబట్టి చేస్తారు. సో హీరోయిన్ కానివచ్చు, డిఓపి కానివచ్చు, వాళ్ళు ఎలా చేశారు? కెమెరా మ్యాన్ దీని ఏంటంటే సస్పెన్స్ అన్నమాట. నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు ఎవరు అడిగినా సరే, ఎందుకంటే సింగిల్ షాట్ కదా, దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఇంకో యాక్టర్ ఉంటాడు కదా నాతో చేసిన అతను, తనని ఆడిషన్ లో సెలెక్ట్ చేసుకున్నాను. సో తనకేంటి ఫస్ట్ టైం, ఇంతకుముందు తను అసలు షార్ట్ ఫిల్మ్ కూడా ఎప్పుడు చేయలేదు అనమాట. కెమెరా ముందు ఇంతవరకు యాక్టింగ్ చేయలేదు, ఏదో థియేటర్ నేర్చుకున్నాడు కొంచెం. అతన్ని ఫస్ట్ టైం పిలిచి ఫస్ట్ టైం తనకి నీకు 700 డైలాగ్స్ ఉంటాయి, కట్ లేకుండా ఒకే షాట్ లో చెప్పాలని చెప్పాను. అతను భయపడకుండా ఏంటంటే దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ అన్నమాట ఒక యాక్టర్లలో. ఛాలెంజ్ గా తీసుకున్నాడు. బట్ నాకు 7 months పట్టింది ఆయన రెడీ చేయడానికి. ఇప్పుడు నాలాంటి యాక్టర్ ఉన్నాడు అనుకోండి, కొంచెం కాన్ఫిడెంట్ ఎక్స్పీరియన్స్డ్ గా రాయడం అంతా కొంచెం ఉన్నాను అనుకోండి, 4 months లో అయిపోయేదేమో. బట్ దాని ఫస్ట్ టైమర్ కదా, ఫస్ట్ టైమర్ కి నేను ఇంత కాన్ఫిడెన్స్ తీసుకురావాలని 7 months పట్టింది. సో ఆయన కూడా ఏంటి అంటే నాకు ఫ్యామిలీ ఉంది, పెళ్ళైంది, బిజినెస్ ఉంది అనమాట. అయినా సరే ఇచ్చేవాడు టైం. కొంచెం నాకు లేట్ అయ్యేది, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. బట్ స్టిల్ నేను కూడా ఓపిక పట్టాను అనమాట, పర్లేదు. ఆయన లేట్ చేస్తున్న కొద్ది నేను ఏం చేసానంటే స్క్రిప్ట్ మార్చేయడం అనమాట, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం, ఇంకా అంటే నేను ఏదైనా ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫారెన్ వెళ్తారు, ఒక 7 days ట్రిప్, లేకపోతే గోవాకు ఎటో వెళ్తారు 7 days. ఇప్పుడు నాకు అది ప్రాబ్లం, ఎందుకంటే 7 days నాకు అతను ఇక్కడే ఉంటే, ఒక బ్యాచులర్ ఉంటే ఆ 7 days ప్రిపేర్ అయిపోయి తొందరగా షూట్ అయిపోయింది మాకు. బట్ ఏంటంటే ప్రాబ్లం లా అనుకుని ఉంటుంది, ఓకే ఇది ఒక బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ ఆపర్చునిటీ లా అనుకున్నాను. ఈ 7 days స్క్రిప్ట్ ఇంకా రిఫైన్ చేసేటాను. అంటే 7 days తర్వాత వచ్చి స్క్రిప్ట్ మారిపోయిందని మళ్ళీ స్క్రిప్ట్ మారిపోయిందా అలా ఆ 7 months నేను రిహార్సల్స్ చేసి అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ ని ఇంప్రవైజ్ కూడా చేశాను అనమాట. సో అలా అయిపోయింది సినిమా, చాలా బాగా వచ్చింది. సింగిల్ షాట్ మూవీ అంటే 2 hours నాన్ స్టాప్ యాక్టింగ్ చేశారంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. అండ్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మూవీలో దాదాపు 8 గంటల షాట్ ఒకటి రావణాసురు గెటప్ తో, మీకు తెలిసే ఉంటుంది మాక్సిమం. ఆ తలల కోసము ఒక్క షాట్ కి 8 గంటలు అలానే నించున్నాడు ఆయన. సో నాకు అది గుర్తుకొస్తుంది మీరు 2 hours అని చెప్తుంటే. అంటే అది ఇప్పుడు ఒక సినిమాని బాగా ప్రేమిస్తే లోపల నుంచి ఒక ప్యాషన్ కసితో, అంటే మనకు డబ్బు కాదు, సినిమా నాకు ఈ కథ నచ్చింది, నేను తీయాలనుకుంటున్నాను, జనాలకు చెప్పాలనుకుంటున్నాను, సింగిల్ షాట్ అనేది నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, నేనేంటో చూపించాలనుకుంటున్నాను, ఇది ఉంటే లోపల మనం ఎన్ని అవర్స్ అయినా సరే నిద్ర రాదు మనకి, లేకపోతే అలసిపోము, లేకపోతే ఫ్రస్ట్రేషన్ రాదనమాట, చేయాలనే కసే ఉంటుంది అన్నమాట. సో సీనియర్ ఎన్టీఆర్ గారైనా నేనైనా సరే ఎవరికైనా అది ఆ ప్యాషన్ ఉండాలి. సో బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సో మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు? లేదు, వాళ్ళు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అంటున్నారా, లేదా ఇండస్ట్రీకి వచ్చి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు? సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను అనమాట, నేను ఇది లాస్ట్ అండ్ ఇంకా ఒకటే ఒక సినిమా, నాకు ఇది ఒకటే ఛాన్స్, నేను ఇంకా నాకు ఇంకో మళ్ళీ నేను తీయను, ఈ ఒక్కసారి డబ్బులు పెట్టాను అనే టైప్లో నేను అడిగాను అనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక వీడు సరే 6-7 years నుంచి కష్టపడుతున్నాడు, ఒకటే ఒకటి అంటున్నాడు, లాస్ట్ అంటున్నాడు, సరే చూద్దాం, ఇక దీని తర్వాత అయితే ఇంకా డబ్బులు పెట్టడానికి కూడా మా దగ్గర లేవురా, ఇచ్చేస్తున్నాం అనే టైప్లో వాళ్ళు ఇచ్చేసారు. ఎంత బ్రో బడ్జెట్ మొత్తం? అది తక్కువనే బ్రో, అది చాలా అంటే మన రెగ్యులర్ ఫిల్మ్స్ కంటే చాలా తక్కువ అయిపోయింది. అంటే మీరు ఇండస్ట్రీకి రాకముందుకు ఏం చేసేవాళ్ళు? అంటే జాబ్ కోసం వెతికి మూవీలోకి వచ్చారా, లేదంటే? నేను యాక్చువల్లీ బీటెక్ అయిపోయినాక 1 year జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కొంచెం సాఫ్ట్వేర్ డిజైన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చేశాను. అది అప్పుడు 12 lakhs per annum అనుకుంటా. 12 lakhs ప్యాకేజ్. బట్ అది పక్కన పెట్టేయండి, ఇప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్. మనకి ఏంటంటే డబ్బు మ్యాటర్ కదా, ఇప్పుడు డబ్బుని చూసుకోవాలన్నమాట. నేను మన ఇది చూసుకుంటాను, మన మైండ్ చాలా క్రియేటివ్ గా ఉంటుంది కదా, చేసే వర్క్ కూడా అలానే ఉండాలని చెప్పేసి, లిమిట్స్ లేకుండా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలని అది వదిలేసి ఇక్కడికి వచ్చాను అనమాట. డబ్బు అనేది వస్తుంది బ్రో ఆటోమేటిక్ గా మనం గుడ్ వర్క్ చేస్తే. బట్ ఈ సినిమా తోటి ఇంకా నెక్స్ట్ సినిమాలు ఉంటాయి కదా, చేద్దాం.
నెలకు ₹1,00,000 జాబ్‌ను వదిలేసి Hmm. సినిమా ఇండస్ట్రీలోకి ఏ నమ్మకంతో వచ్చారు మీరు? నమ్మకం అంటే నా పైన నాకున్న మైండ్, నేను ఎప్పుడు మైండే నమ్ముతా, చెప్పాను కదా ట్రైలర్లో కూడా ఉంటుంది మీకు. ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ని నమ్ముకొని అనుకున్న గోల్. మైండ్ ఎప్పుడు క్రియేటివ్గా ఏదో చేయాలి, కొత్తగా చేయాలని ఉంటుంది అనమాట నాది. ఆ సాఫ్ట్వేర్ జాబ్లో రోజు ఒకే జాబ్ చేయడం నా వల్ల కాలేదన్నమాట, సఫోకేషన్ టైప్లో అయిపోయింది. అందుకని అలాగే బయటకు వచ్చాను. జస్ట్ నా కోసమే అనమాట. ఇక ఇది నేను భరించలేనిది ఈ సఫోకేషన్ని. నేను ఒక ఎంజాయ్ చేస్తా ఆ వర్క్ని, క్రియేటివ్ వర్క్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి వచ్చేసాను. ట్రైలర్‌లో చూసుకుంటే సింగిల్ షాట్ మూవీ ఇలా చేయాలి, అలా చేయాలని ఉన్నారు. సో Hmm. సినిమాలో సినిమా చేశారా మీరు? లేదంటే ఆ కథ వేరేలా ఉంటుందా? లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అలా ఉంటుందా? సినిమా ఇస్ అబౌట్ మీ అండ్ సాయి పల్లవి హ్మ్. అండ్ మై ఫ్రెండ్. ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోతుండే, నేను ఎంతో ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతుండేది అనమాట. ఆమె చాలా కొంచెం మొండే అమ్మాయి, కొంచెం అలా ఉండదు. ఇప్పుడు ఆమెను పట్టుకోవడానికి నేను వెళ్ళాలి. హ్మ్. సో నేను చాలా క్రేజీ క్యారెక్టర్ ఉంటాను అనమాట. సో ఆ జర్నీ ఏంటి, పట్టుకున్నాడా లేదా, వాళ్ళ ఇద్దరి మధ్యలో, వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏమవుతుంది సినిమా అనమాట. ట్రైలర్లో చూపెట్టింది ఏంటంటే సినిమాని ఎలా తీసాము, నా రియల్ లైఫ్లో నేను ఎక్కడ చిన్నపిల్ల నుంచి స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు సినిమా ఎంత కష్టపడి తీసామని ట్రైలర్లో చూపెట్టా. బట్ దట్ ఈస్ అది స్టోరీలో ఉండదు అనమాట. ఏంటంటే జస్ట్ ట్రైలర్. నేను సింగిల్ షాట్ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎవరికి అయినా కూడా నార్మల్గా ఉంటుంది కొంచెం. ఓకే, బట్ ఓకే సింగిల్ షాట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలి కదా, ఎంత కష్టపడ్డామో చెప్పాలి కదా. అప్పుడే వాళ్ళు ఓకే మనం ఒక ఈ సినిమా చూడబోతున్నాం అనమాట, దీనికి చరిత్ర ఉందన్నమాట, వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. సారీ 6 నిమిషాలు ట్రైలర్. అవును ఎక్కడ బోర్ కొట్టలేదు. అవును. అలా ఎలా కట్ చేశారు అది? నేనే ఎడిటర్, మీరే ఎడిటరా? డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, ప్రమోషన్స్, లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్, కాస్టింగ్, కాస్ట్యూమ్స్, ఇంకెన్నో వేసుకో. గ్యాప్ ఇస్తే హీరోయిన్ కూడా తీసేలా ఉన్నారు కదండి మీరు. లేదా మేబీ ఫ్యూచర్ లో హీరోయిన్ కూడా కమల్ చేస్తారు. హాసన్ గారు చేశారు కదా, చేస్తే చేయొచ్చు. సో మ్యాటర్ ఏంటంటే 6 minutes ట్రైలర్ కాదు, 10 minutes అయినా, ఎన్ని మినిట్స్ ఎన్ని ఉన్నాయని మ్యాటర్ కాదు, అందులో ఏదైనా కంటెంట్ ఉన్నదని మ్యాటర్. మనం ఎంగేజ్ చేస్తున్నావా లేదా అన్నది మ్యాటర్ అన్నమాట. మీరు 2 minutes ట్రైలర్ అయినా చేయండి, అప్పుడప్పుడు కొంచెం స్కిప్ చేసేస్తారు. అదే ఇట్స్ నాట్ అబౌట్ 2 hours, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్స్ ఏంటి, ఎంత దమ్ము ఉంది కంటెంట్లో, చెప్పేది కంటెంట్లలో ల్యాగ్ లేకుండా ప్రతి. ఇక అదేంటంటే స్టోరీ టెల్లింగ్. అన్ని డీటెయిల్లోకి వెళ్ళలేను నేను. స్టోరీ టెల్లింగ్ అంటే మనం కథ చెప్పడం. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చిన్నపిల్లల్ని పక్కన ముందట పెట్టుకుని ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఇది వరకు కొన్ని 100 ఏళ్ల క్రితం కథలు చెప్పేది, పేదరాశి పెద్దమ్మ ఇలా ఇలా అంటుంటారు. అరే నాన్న ఇదిరా పెద్ద చీకటి ఉంటుంది అని చెప్తుంటారు కదా, ఆ మాటలే స్క్రీన్ పైన ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట. ఆమె ఏ ఫీల్ తోని, ఏ ఎమోషన్ తో చెప్తుందో అదే స్క్రీన్ పైన ఆడియోగా, విజువల్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. నువ్వు ఎంత బాగా చెప్తున్నావు కదా అన్న దాన్ని బట్టి నువ్వు ఎంత బాగా సినిమా వస్తానో మ్యాటర్ అనమాట. సో నేను ఒక ట్రైలర్ ద్వారా ఒక కథ చెప్తున్నా, వాళ్ళని పట్టుకోవాలన్నమాట కథతో. అది 6 minutes ద్వారా పట్టుకున్నా అనమాట. వాళ్ళకి బోర్ కొట్టకుండా స్కిప్ చేయకుండా. కనెక్ట్ అయ్యారండి, నేను కూడా కనెక్ట్ అయ్యాను. Yeah. సో ఇంకొక విషయం ఏంటంటే ట్రైలర్లో ఎక్కడ చిన్న సినిమా నార్మల్గా తీసారని ఎక్కడ అనిపించలేదు. అవును. గుడ్ క్వాలిటీ, గుడ్ డిఐ, డిఓపి కూడా చాలా బాగా చేశారు. సో ఏంటి, ఏం చెప్తారు క్వాలిటీ గురించి? క్వాలిటీ గురించి ఇట్స్ క్వాలిటీ అంటే మనం స్టైల్ అంటాం అన్నమాట. ఇప్పుడు సబ్స్టెన్స్ అని ఒకటి ఉంటుంది, స్టైల్ అని ఒకటి ఉంటుంది. సబ్స్టెన్స్ అనేది మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మన కథ, క్యారెక్టర్స్, మనం చెప్పాలనుకున్న పాయింట్, థీమ్ లైన్ అయినా పాయింట్ అయినా ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ ని నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు, హౌ యూ వాంట్ టు షో, దట్ ఈస్ స్టైల్. అందులో డిఏ వస్తుంది, కెమెరా వస్తుంది, సౌండ్ క్వాలిటీ వస్తుంది, కాస్ట్యూమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట, స్టైల్ అనేది. సో మనం చెప్పాలనుకున్న పాయింట్ నాది చాలా గొప్పగా ఉంది. ఓకేనా, ఒక మిడిల్ క్లాస్ వాడు, అంత మిడిల్ క్లాస్ వాళ్ళని నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నమాట, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి కదా. అంత గొప్ప పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్పే విధానం కూడా గొప్పగానే ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఎక్కుతుంది. సో అందుకని ఆ స్టైల్ బాగుండడం అని చెప్పేసి మంచి కెమెరామెన్ని, మంచి కెమెరాని, మంచి సౌండ్, ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చినా సరే బ్రో, మీకు పీసీ శ్రీరామ్ వచ్చినా, సెంధిల్ వచ్చినా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈస్ నువ్వు వాళ్ళని యూజ్ చేసుకొని ఏం తీస్తావు అనేది మ్యాటర్ అనమాట. వాళ్ళు ఏంటంటే టూల్స్. ఇప్పుడు నాకు ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, ఓకేనా, ఆ స్క్రూ డ్రైవర్ని ఒక నెయిల్ ఓపెన్ చేయాలి, దాన్ని నేను రాంగ్ దాంట్లో పెట్టి ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, అవ్వదు కదా. అది టూలే, దాన్ని కరెక్ట్ చేయాలి కదా. సో మనం టూల్స్ని వాడుకోవాలంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఉండాలన్నమాట. మన షార్ట్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, యాక్టర్స్ ఎక్కడ నిల్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పరిగెత్తాలి, ఏ యాంగిల్లో ఉండాలి, ఎంత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండాలి, ఎలా చేస్తే నేను ఏం చెప్పాలనుకున్నది ఆడియన్స్కి చెప్పగలను. ఇది క్లారిటీ ఉంటే నువ్వు ఎంత వాళ్ళు వచ్చినా వాళ్ళు రాకపోయినా సరే యూ కెన్ సే వాట్ యూ వాంట్ టు సే అన్నమాట. సో అది క్వాలిటీ సార్. స్టైల్, సబ్స్టెన్స్ బాగుండాలి, స్టైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఏంటంటే మీరు ఇలా ప్రమోషన్స్కి తిరిగేటప్పుడు అమీర్పేట సైడ్ అంటే ఆ పాంప్లెట్ పంచేటప్పుడు
సో మీకు ఎక్కడైనా ఎందుకురా బాబు ఈ జీవితము ఇంత బతుకు బతికి ఏ. రోడ్ల మీద పేపర్లు పంచుతుందా అనే అభిప్రాయం ఎప్పుడైనా కలిగిందా? అసలు రోడ్డు మీద పేపర్లు మస్తున్నాం ఈ బతుకేంటి ఇలాంటి ఆలోచనలు మనకి ఎప్పుడు అసలు రాలేదా? రావు అది అవన్నీ చీప్ థాట్స్ అన్నమాట. మన పర్పస్ ఏంటి, ఒక కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళిపోవడం అన్నమాట. సో నేను ఒక 1000 మందిని మీట్ అయ్యి 1000 వీడియోలు చేసిన, ఆ 1000 వీడియోలు ఇన్స్టాలో పెట్టేసరికి దాదాపు 3 crores మెంబర్స్ కి రీచ్ అయిపోయింది తెలుగు ఆడియన్స్. సో డబ్బులు ఖర్చు లేకుండా ఓన్ మైండ్ పెట్టి ఎవరు చెయ్యంది మనం చేసి 3 crores ఆడియన్స్ ని మనము క్యాచ్ చేశాను. వాళ్ళని ఏంటంటే ఓకే సూపర్ రాజా వాడు ఉన్నాడు, ఒక జాకెట్ వేసుకుంటాడు, పాంఫ్లెట్ పట్టుకుంటాడు, అందరిని అప్రోచ్ ఇస్తుంటాడు, ఇది సూపర్ రాజా, చాలా నవ్వుతూ మాట్లాడుతుంటాడు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని. సో అది నేను క్రియేట్ చేశాను కదా ఒక 2-3 crore ఆడియన్స్ లో. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఏం తిరుగుతున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఎక్కడ పడుకున్నాం ఇవన్నీ మ్యాటర్ కాదు. అసలు ఎండ్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు బ్రో? ఎందుకంటే చాలా వరకు విలేజ్లు కానీ కొన్ని ఊర్లు తిరిగారు కదా. ఇబ్బందులు అంటే కొన్ని ఉంటాయి బ్రో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో ఒకసారి 17 kilometers నడిచా ఒకటే రోజు. ఆర్కే బీచ్ ఉంటుంది కదా, ఆర్కే బీచ్ అటు మొత్తం 17 kilometers ఒక రోజు నడిచి నెక్స్ట్ రోజు జ్వరం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రీల్స్ ఉన్నాయి అనుకున్నా, ప్రమోషన్ రీల్స్, అవి నేనే ఎడిట్ చేయాలి, మీరే చేసుకుంటారు? నేనే చేస్తాను. సో ఒక రోజు నేను ఏంటంటే 20 to 25 రీల్స్ పెట్టాను. ఎందుకంటే ఆ నైట్ నేను వేరే ఊరికి వెళ్తున్నా, నేను నంద్యాలకి వెళ్తున్నాను. సో ఆ నైట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని చెప్పేసి ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి ఒకే రోజు చాలా నిద్ర లేకుండా తిండి లేకుండా 25 రీల్స్ చేశాను ఎడిటింగ్. ఒక రీల్ నాకు అర్ధగంట పడుతుంది. 25 రీల్స్ అంటే నాన్ స్టాప్ 12.5 hours చేశాను నేను. చేస్తే నైట్ టికెట్ బుక్ అయిపోయింది కదా, నంద్యాల ట్రైన్ ఎక్కి అనమాట. ట్రైన్ లో జ్వరం వచ్చింది. ఆ జ్వరంతోనే నంద్యాలకి వెళ్ళా, జ్వరంతోనే నంద్యాలలో చేసా, కడపలో చేసా, కర్నూలులో చేసా. ఆ జ్వరంతోనే పడుకున్నా. అసలు నాకు అసలు కుదరడం కూడా కుదరట్లేదు, నిల్చోవడం కూడా కుదరట్లేదు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపించింది అనమాట. ఇదే మూమెంట్ లో నేను వేరే పొజిషన్ లో మంచి బాడీతో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాంప్లెట్ ఇచ్చి నేను చేసేవాను అనమాట ప్రమోషన్. కానీ ఆ మూమెంట్ లో నాకు ఏమనిపించింది, బాధ అనిపించింది అనమాట. మనం బాడీని కేర్ తీసుకోకుండా, జిమ్ కి సరిగా వెళ్ళకుండా, ఈ వర్క్ అని ఎప్పుడు ఉండి చూసారు ఎన్ని ప్రమోషన్స్ మిస్ అయ్యామో, ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి స్టేజ్ కి రాకూడదని అప్పుడు డిసైడ్ అయినా. సో అలాంటిది ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట. ఇంకోసారి మామూలు అప్పుడప్పుడు ఏంటంటే మిడ్ నైట్ దిగుతుంది ట్రైన్, 2 o'clock కి దిగుతాం అనమాట. సామల్కోట్ లో కాకినాడకి వెళ్ళినప్పుడు 2 o'clock అలా దిగాం అనమాట. సో 2 o'clock ఎక్కడ పడుకోవాలి మనకు ఉండదు, బయటికి వెళ్ళి రూమ్ ఎక్కడం ఉండదు. సో 2 to 5:30 మేము అక్కడ ఉంటది కదా స్టేషన్ లో వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, వెయిటింగ్ హాల్ లో ఉన్నాం. మళ్ళీ 5:30కి అదే ఒక వాష్రూమ్ ఉంటుంది, అంతేం బాగుంటుంది బాత్రూమ్. అందులోనే నేను, నా కెమెరామెన్ అసిస్టెంట్ మొత్తం అవన్నీ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ డైరెక్ట్ 6కి కాకినాడ బీచ్కి వెళ్ళి 6 to 9 o'clock అక్కడ ప్రమోషన్స్ చేసి మళ్ళీ 9:15కి ఏరియా పేరు నాకు గుర్తులేదు, అక్కడికి వచ్చి రూమ్ తీసుకున్నాం కాకినాడ. సో ఏంటంటే అప్పుడప్పుడు ఉండడానికి రూమ్ ఉండదు, జస్ట్ ఆ బాత్రూమ్ లో ఎక్కడైనా ఉంటుంది పబ్లిక్, అందులోనే ఏదో ఒకటి చేసేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇక తిండి అంటారా, అది ఇక్కడ ఏది దొరికితే తినే, పెద్దగా మాకు ఇది ఉండదు అనమాట. ఇదే తినాలి చేయాలని ఉండదు, ఫాస్ట్ గా తినాలని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక మంచి హోటల్కి వెళ్ళి ఒక 1 hour స్పెండ్ చేసి అనమాట టైం వేస్ట్. ఇందులో నాకు ఒక 2-3 వీడియోలైనా వస్తాయి, ఎందుకంటే ఆ ఊరికి నేను మళ్ళీ వెళ్ళాను కదా, ఒకటేసారి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడే అన్ని ఎంత అయితే అన్ని లొకేషన్స్ చేసుకోవాలి. సో ఇలాంటివి కొన్ని సాక్రిఫైసెస్ కొన్ని అవన్నీ వస్తాయి. చాలా వరకు చాలా ఊర్లు తిరిగారు కదా, ఎవరన్నా బెస్ట్ గా సో సూపర్ రాజా అని మిమ్మల్ని వచ్చి హక్ చేసుకొని ఎక్కువ ఎమోషనల్ అయ్యారా వాళ్ళు? చాలా అదేంటి గుంటూరు అనుకుంటా నాకు తెలిసి, గుంటూరు బస్ స్టాండ్ లో ఒక అతను వచ్చాడు. ఆయన చాలా కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసి వచ్చాడు. మాట్లాడి ఎంత ఎగ్జైట్ మాట్లాడి ఒకసారి ఏమంటే, అన్న ఒక్కసారి నేను ఎత్తుకొచ్చా వద్దా ఇక్కడ వద్దు, నేను అర్థం చేసుకుంటా అని చెప్పేసి కౌలించుకుందాం అని చెప్పేసి హక్ చేసుకున్నాను అనమాట. ఇలాంటివి ఇంకా బొచ్చెడు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఒక ఆవిడ విజయవాడలో కేక్ పట్టుకొచ్చింది, 7 kilometers 8 kilometers బైక్ పైన వచ్చి కేక్ పట్టుకొచ్చి కేక్ కోసి నాకు తినిపించి. ఆ రోజు నైట్ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది విజయవాడలో, నాకు మైక్ ఆఫ్ అయిపోయినప్పుడు ఒక వీడియో చేస్తుంటే. ఆ బాధలో నేను ఛాలెంజ్ చేశాను విజయవాడ మొత్తానికి. నేను ఇవాళ సాటర్డే నైట్ కదా, రేపు సండే అట్లీస్ట్ 100 వీడియోస్ చేసైనా విజయవాడ నుంచి వెళ్ళి బయటికి వెళ్తా, విజయవాడ మొత్తం దద్దరిల్లిపోవాలని ఛాలెంజ్ ఒక రీల్ పెట్టా. అది మొత్తం వైరల్ అయిపోయింది. విజయవాడలో అందరూ నా కోసం వెతుకున్నారంట సండే మొత్తం నన్ను కలవడానికి. మొత్తం రోడ్లన్నీ తిరుగుతున్నారంట, మాలని తిరుగుతున్నారంట. నాకు అది ఒకతను మాల్ బయట కలిసి చెప్పాడు, అన్న నీకోసం అందరు తిరుగుతున్నావు, నాకు ఏంటన్నా మీటప్ పెట్టాను అంటే, సరే ఇట్లా తిరగద్దని చెప్పేసి అంబేద్కర్ స్టాచ్యూలో మీటప్ పెట్టా ఈవినింగ్. అప్పుడు ఆ అమ్మాయి 7 kilometers బైక్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు పోవడం అంటే, లేదు నేను వెళ్ళాలి, తను నాకు అది తను పాపం కష్టపడుతున్నానని చెప్పేసి తను కేక్ కొనుక్కొచ్చి వచ్చి నాకు కట్ చేయించి తినిపించి, ఇది మీకు జోష్ ఇవ్వాలండి అందుకనే నేను వచ్చాను మీరు అని చెప్తే, ఇంకా అప్పుడు నిజంగానే జోష్ వచ్చింది. అది దాంతో ఆ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దాదాపు 50 వీడియోస్ చేశాను అనమాట. ఒక రేంజ్ లో వచ్చారు విజయవాడ వాళ్ళందరూ.
నా నా ఇక్కడ మొత్తం వెతికి అసలు మామూలుగా ఇంకెలాంటి ఓ వచ్చాడు ఉన్నాయి. అసలు అంటే ఒక నటుడికి కావాల్సింది డబ్బు కన్నా ఒకడు వచ్చి పొగడితేనే వాళ్ళు పెద్ద ఫుడ్ ఎనర్జీ. సో ఇంతమంది ప్రేమ ఒక్క పాంప్లెట్ ఒక్క సూపర్ రాజాకి దక్కింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది బ్రో, మనము ఒకటి అచీవ్ చేసామని అనిపిస్తుంది. అంటే 2024 ఇస్ ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్. 6 months బ్యాక్ ఎవరికి తెలియదు కదా, నేను 700 followers ఉండే ఇన్స్టాలో, ఇప్పుడు 76,000 అయ్యారు అన్నమాట. అంటే మనం చెప్పాను కదా ట్రైలర్లో కూడా అదే ఉంటుంది, డబ్బులు లేవు మైండ్ ఉంది అని చెప్పేసి. సో మనకు లేవు డబ్బులు, బట్ ఇంతే లవ్, ఇంతే 3 to 4 crores ఆడియన్స్ లవ్ నేను సంపాదించుకోవాలంటే నేను నిజంగా ఎంత డబ్బు పెట్టినా రాదు. బికాస్ ఎంతో మంది దగ్గర ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి మన హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అందరికీ ఇంత ఫాలోయింగ్ లేదు కదా. రావాలి అంటే మనం డబ్బు కాదు మ్యాటర్, మనం ఒక ఎమోషనల్ వాళ్ళకి కనెక్ట్ అయిపోవాలన్నమాట. దానికి మనం కష్టపడాలి. వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తారు ఎవరైనా సరే. నేను ఏది చేసినా సరే ది ఎండ్ ఆఫ్ ద డే హార్డ్ వర్క్. సో వాళ్ళు అరే ఇంత తిరుగుతున్నారు బాబు, మనం ఈ మాత్రం చేయలేము అన్నట్టు. రిలీజ్ కి ఎలా ప్లాన్స్ జరుగుతున్నాయి, ఏంటి రిలీజ్? రిలీజ్ కి ఒక ఇండస్ట్రీ నుంచి నాకు మంచి సపోర్ట్ వచ్చింది. ఒక హీరో, మంచి హీరో, పెద్ద హీరోనే చెప్పొచ్చు మనము. ఆయనకి ట్రైలర్ బాగా నచ్చింది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ చూసారు ట్రైలర్, ఆ హీరోకి చూపించారు. హీరో కూడా చాలా బాగా నచ్చింది. మనం ఏదో ఒకటి చేయాలి రా ఈ సినిమాని, పుష్ చేయాలి దీన్ని, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, చాలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి మనం ఎంత సపోర్ట్ మనం చేయగలుగుతామో చేద్దామని చెప్తే ఆ ఫ్రెండ్ తో కలిసి అనమాట. మొన్న కలిసి మాట్లాడాము. ఆయన ఇంకా బాగా డిస్కస్ చేసుకున్నాం, ఎలా మనం ఎలా చేయొచ్చు, ముందుకు ఎలా తీసుకెళ్ళచ్చు అని ఇంకా డిస్కషన్ లో ఉన్నానమాట. మనం దీన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళాలి, చాలా అది మంచి రిలీజ్ అవ్వాలి, హిట్ చేయాలి, దీన్ని నీలాంటి వాళ్ళు రావాలి అనే టైప్లో వాళ్ళు కూడా మాట్లాడారు. సో నా ఐడియాస్ వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటున్నాం. ఆయనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా కాంటాక్ట్స్. హీరోకి ఎలాగో ఉంటాయి అబ్బా, ఇండస్ట్రీ కదా. హీరో ఫ్రెండ్ కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తం కాంటాక్ట్స్ ఉన్నాయి. అది చెప్పాను, అది పనులు అయ్యాకనే తెలిసిపోతుంది ఆడియన్స్ ఆటోమేటిక్గా. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో కలుగుతామండి. డెఫినెట్గా. ఓకే, సో ఏంటంటే నాకు మొత్తం ట్రైలర్ చూసినప్పుడు ఒక మాట అనిపించింది. నాకే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చూసేటోళ్ళు పాజిటివ్ రియాక్షన్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ఓకే, ఫీలింగ్ కాదు, ఫీలింగ్ కాలేదు అస్సలు అదేం లేదు నాకు. ఎందుకంటే దాదాపు ఒక 2,300 దాటినాయి కూడా కామెంట్స్ యూట్యూబ్ ట్రైలర్ లో. ఆ 3,000 లో మేబీ ఒక 20-25 నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, 2,975 పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఒక చిన్నది 100% ఎవరిని ఇంప్రెస్ చేయలేదు. కరెక్టే. TU5 ని ఇలా కొడతారు కదా మీరు. ఓకే, సో మీకు అంత దాన్ని బద్దలు కొట్టేంత సత్తా మీలో ఉందా? ఉంది కాబట్టి ఎవరు తీయని సింగిల్ షాట్ సినిమా తీసా, ఎవరు చేయని ప్రమోషన్స్ చేసా, ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు మేము ముందు. హీరో అంటే ఇలానే ఉండాలి అని కొంతమంది మైండ్ ఫిక్స్ అయి ఉంటారు, కొంతమంది అందరూ అనట్లేదు. సో మీరు హీరో అంటే వాళ్ళు ఎందుకు నమ్మాలి, మీ సినిమా వాళ్ళు ఎందుకు చూడాలి? ఒకటి మీరు హీరో అనేది ఏంటి బ్రో? హీరో అనేది హీరోయిక్ థింగ్ చేస్తే దాన్ని హీరో అంటారు, హీరోయిజం చూపిస్తే దాన్ని హీరో అంటారు. మామూలుగా చాలా మంది ఎలా ఉంటారు అంటే లుక్ బాగుండాలి ఫస్ట్ అని హీరో అంటారు అనమాట. లుక్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోపల నీకు ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఆశయం ఏంటి, నీ గోల్ ఏంటి, అది ఎంతో గొప్పగా ఉంది. ఆ గోల్ సాధించే టైంలలో నీకు కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు నువ్వు ఎంత కాంప్రమైజ్ అయ్యావు. కొందరు కాంప్రమైజ్ అవుతారు, కొందరు గివ్ అప్ చేస్తారు. నేను కాంప్రమైజ్ అవ్వలేదు, నేను గివ్ అప్ చేయలేదు, వెళ్తూనే ఉన్నా ఇంకో పెద్ద వచ్చాయి అడ్డంకులు. మళ్ళీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అవ్వలేదు. ఇంకా చాలా పెద్దవి వచ్చాయి, అవ్వలేదు, అలానే వెళ్తున్నా. అందులో మీకు ఎంత స్ట్రెంత్ కనబడుతుంది, దాన్ని హీరోయిజం అంటాం, దాన్ని హీరో అంటాం అన్నమాట. లుక్ ఒకటే కాదు, లాస్ట్ గోల్ అచీవ్ చేస్తాను. ఇప్పుడు దగ్గరలో ఉన్నాను, చెప్పాను ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి. వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా సరే, సూపర్ రాజ్ అని ఒకడు ఉన్నాడో, అది కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేనేంటో నాకు తెలుసు అనమాట. అచీవ్ చేస్తాను గోల్ అచీవ్ చేయడం అనేది హీరోయిజం. హీరోలా కనబడుతున్నా మ్యాటర్ కాదు, అంత పెద్ద గోల్ని అచీవ్ చేస్తున్నాను కదా, దాన్ని హీరోయిజం అంటాం. అరే హీరోయిజం చూపించాడు రా బాబు, వాడరా హీరో. సో నేను హీరో అని అంటాను. మీరు ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఏమైనా చేశారా? లేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ ఓన్ గా నేర్చుకున్నాను. యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్. సినిమాలు చూసి లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట. 2 షార్ట్ ఫిల్మ్స్. ఒకటి చేసా, ధైర్య సాహసే అని ఉంటుంది, యూట్యూబ్ లో పడుకొస్తాయి, ధైర్య సాహసే రాజాకృష్ణ, అది చేసా.
అంటే సినిమా ఎలా తీయాలి ఎలా తీయకూడదు అని నేర్చుకున్నాం. యాక్టింగ్ 4 months మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ తీసుకున్నాం 4 months. బట్ అది ఏంటంటే వాళ్ళు బేసిక్స్ చెప్తారు అబ్బా వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే ఒకటే క్లాసుల్లో 10 మంది ఉంటారు, అందరు 10 యాక్టర్లు అవ్వలేరు కదా. బేసిక్స్ చెప్తారు, మనం ఇంటికి వచ్చి దాని పైన ఇంకా మనం నేర్చుకోవాలి. సినిమాలు చూసి బుక్స్ చదివాను, చాలా బుక్స్ చదివాను, నేర్చుకోవాలి. అండ్ దెన్ సింగిల్ షాట్ సినిమా తీసేటప్పుడు ఇది అందరూ చేయలేని యాక్టింగ్ కదా, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమా తీయలేదు కాబట్టి. ఇలాంటి యాక్టింగ్ కూడా ఎక్కడ నేర్పించారు మీకు స్కూళ్ళల్లో. 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ ఇప్పుడు ఈ లెసన్ తీసుకుంటున్నాం అని ఎవరు చెప్పారు మనకు, అందరూ షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చెప్తారు. సో ఎక్కడ టీచ్ చేయలేదు, ఎవరు చేయలేదు కాబట్టి నేను కొత్తగా కనుక్కున్నా ఈ సినిమా కోసం, సూపర్ రాజా స్టైల్ అనుకోసం. సో ఏంటంటే మన అమ్మ వాళ్ళు ఎంతో నమ్మి మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఇచ్చి మీకు సపోర్ట్ చేశారు. సో మీ చుట్టుపక్కల వాళ్ళు మీ మదర్స్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి పొగుడుతుంటారు, సో మీ అబ్బాయి చింపేస్తున్నాడు, పగలగొట్టేస్తున్నారు. అది ఎప్పుడు అవుతుంది అంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినాక అవుతుంది. ముందు కూడా సోషల్ మీడియాలో బాగా చేస్తున్నారు, అవుతుంటది అంటుంటారు. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా 100% అనరు. ఎందుకంటే మన సైడ్ వరంగల్ అయినా లేకపోతే చిన్న మన ఏ ఊర్లో ఉంటున్నామో వాళ్ళకి ఏంటి ఈ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెద్దగా ఉండవు. వాళ్ళకి ఏంటి గోడ పైన పోస్టర్ కావాలి, థియేటర్ లో సినిమా నడవాలి, అందరూ జేజేలు కొట్టాలి, పెద్ద పెద్ద ఇంటర్వ్యూ న్యూస్ ఛానల్లో కనిపించాలి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి వాటిలో కనిపించాలి. అప్పుడు ఏంటంటే అరే మీ వాడు ఇక్కడికో వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు. ఈ యూత్ మనకి ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఉంటారు. సో ఈ జర్నీలో ఎప్పుడైనా ఏడ్చారా? సో ఎక్కువ బాధ అనిపించి ఏదో సినిమా షూటింగ్ లో కానివచ్చు, ఈ ప్రమోషన్ లో కానివచ్చు, ఏడ్చిన సందర్భం ఎప్పుడు ఉండదు మనకి. ఏడవలేదు ఎప్పుడు? ఏడవలబ్బా, హీరో అనేవాడు ఏడవాడు ఎప్పుడైనా సరే. వాడికి ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లమ్ ని ఎలా ఢీ కొట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాడు. వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ టు డూ. నెక్స్ట్ ఇప్పుడు ఏది చేసి నేను ముందుకు వెళ్తానని మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది వచ్చింది వాడి వెళ్తాడు ముందుకు వెళ్ళాడు. సో బాధపడ్డ సందర్భం ఒక దగ్గర బాధ కూడా కాదు, అది బాగా ఏంటంటే నేను విజయవాడలో ప్రమోషన్స్ చేసి ఇంటికి వచ్చా. అప్పుడు హార్డ్ డిస్క్ బ్యాగ్ లోకి, అంటే అందులో వీడియోస్ ఉంటాయి, హార్డ్ డిస్క్ బ్యాగ్ లోకి వెళ్ళేసి ల్యాప్టాప్ దగ్గర తీసుకెళ్తుంటే అది కింద పడిపోయింది చేయాలి. అందులో సాటర్డే సండే చేసాం కదా, సాటర్డే చేసిన ప్రమోషన్స్ అన్ని అందులో ఉన్నాయి. సో నాకేంటంటే నేను మళ్ళీ కనెక్ట్ చేస్తే హార్డ్ డిస్క్ కనెక్ట్ అవ్వలేదు, డేటా మొత్తం పోయింది. నాకు మస్తు బాధ వేసింది, ఎందుకంటే సాటర్డే రోజు కొన్ని మంచి మంచి వీడియోస్ వచ్చాయన్నమాట. అది ఎలాగైనా పెట్టాలని చెప్పేసి నేను హైదరాబాద్ మొత్తం తిరిగాను. ఆ రోజు వర్షం పడ్డది, ఆ రోజు నా బైక్ రోడ్డు పైన ఆగిపోయింది, లంచ్ చేయలేదు, హైదరాబాద్ మొత్తం అన్ని షాప్స్ తిరుగుతున్నాను. అందరేమో 40,000 50,000 అంటున్నారు రికవర్ చేయడానికి డేటా. ఉన్నాయి అందులో 20 22 వీడియోలు ఉంటాయి అనమాట. ఇప్పుడు 20 వీడియోల కోసం నేను 40,000 ఒక్కతను 20,000 అన్నాడు. ఇక్కడ ఫ్రెండ్స్ డేటా రికవరీ అనుకుంటా అమీర్పేటలో ఉంటుంది, మైత్రిలో ఉంది కదా, 20,000 అన్నాడు. బట్ 20,000 పెట్టాలని కూడా కొంచెం ఆలోచించాల్సి వచ్చింది నాకు. అరే 20,000 పెట్టాలా, ఇప్పుడు 20,000 ఏమున్నది, ఒక రోజు చేసిన 20 వీడియోలు పోతే ఏమున్నది విజయవాడలో, ఇంకా వేరే ఊర్లు లేవా, వేరే 20,000 పెట్టాలా, 20,000 పెట్టాలా, ఎంతో మదన పడ్డా అనమాట. బట్ లేదు, పెడదాం. మనం ఈ ప్రమోషన్స్ ని నమ్ముకున్నాం, మనము దీన్ని నమ్ముకొని సక్సెస్ అవుదాం అనుకున్నాము, దీన్ని నమ్ముకొని ఊర్లు తిరుగుతున్నాము. ఇదే మనకు దారి చూపిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే, మిడిల్ క్లాస్ అయినా సరే పెడదాం, ఈ ఒక్కసారి పెడదాం, తర్వాత ఏమైనా చూసుకుందాం అని చెప్పేసి ఇక ధైర్యం చేసి 20,000 పెట్టా, డేటా రికవరీ చేసుకున్నా. ఆ వీడియోస్ కూడా పెట్టా అనమాట. బట్ అది రీచ్ వచ్చిందా లేదా అని పక్కన పెడితే నమ్మిన కదా ఒకటి, నేను ఆ నమ్మిన దానికోసం రిస్క్ తీసుకొని చేశాను అనమాట. 20,000 పెట్టాను. 20,000 సూపర్ అసలు. అండ్ సాయి పల్లవి అంటుంది ట్రైలర్ లో. సో సాయి పల్లవి హీరోయిన్ క్యారెక్టర్ నేమ్, హీరోయిన్ క్యారెక్టర్ పేరు సాయి పల్లవి. సో మీకు సాయి పల్లవి అంటే బాగా ఇష్టమా? ఇష్టం అంటే మీద రెస్పెక్ట్ ఉంది అనమాట. అంటే లైక్ తను అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాకుండా తను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తుంటది, కొంచెం మంచిగా బిహేవ్ చేస్తుంది ఫంక్షన్స్ లో అయినా, ఆడే ఫంక్షన్. సో అలా కొంచెం రెస్పెక్ట్ ఉంది. సో మనం రాసుకున్న క్యారెక్టర్ కూడా చాలా గొప్ప క్యారెక్టర్ సినిమాలలో. సో ఈ ఏం పేరు పెట్టి ఫస్ట్ చైత్ర అని ఒక పేరు పెట్టాను. పెట్టుకుని రోజులు అయిపోయింది. తర్వాత ఏంటంటే లేదు మొత్తం సినిమా అంతా హీరోయిన్ చుట్టే నడుస్తుంది, ఆమె వెళ్ళిపోతుంటే మనం పట్టుకోవడానికి వెళ్తున్నా, ఏదో ఒక పేరు ఇంకోటి ఉండాలని చెప్పేసి అప్పుడు సాయి పల్లవి పెడదాం, పబ్లిసిటీకి బాగా పనికొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సాయి పల్లవి అనే అమ్మాయి కూడా రియల్ లైఫ్ లో చాలా గొప్ప క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కదా. సో మన హీరోయిన్ కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి అలా పెట్టాం. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు తెలుగు హీరోస్ లో? ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరిని చూసి మీరు హీరో అవుదాం అనుకున్నారు? ఎవరు లేరా? చిన్నప్పుడు ట్రైలర్ లో మీకు ఒక షార్ట్ ఉంటుంది, ఒక చిన్న పిల్లాడు టచ్ చేసుకుంటాడు చినిగిపోయిన షర్ట్, నేనే చిన్నప్పుడు, రియల్ గా జరిగింది. దట్ ఈస్ మీ, అదే నాకు ఇన్స్పిరేషన్. ఆ క్రియేటివిటీ అనేది ఏదైతే ఉందో, ఎవరు చేయదు యూనిక్ మైండ్ ఒకటి ఉంటుంది కదా, అదే నన్ను ఎప్పుడు పుష్ చేస్తుంటారు అనమాట. ఈ హీరో ఆ హీరో అంటే ఎవరు? ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఇంత వైరల్ అవుతా, సక్సెస్? లేదబ్బా, ఇంత వైరల్ అవుతా అని అనుకోలేదు. ఈ ప్రమోషన్స్ తోటి స్టార్టింగ్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అంటే మనకు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. సో ఒక 10 lakhs వరకు రీచ్ అవుదామా, 10 lakhs వరకు రీచ్ అవుతుందా,
తర్వాత ఏమవుతుందో తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 10 lakhs గోల్ పెట్టుకుందాం అడేమో. కానీ ఆ 10 lakhs ఏంది 10 ఫస్ట్ 10-15 days లోనే అయిపోయింది ఆ 10 lakhs. ఇంకా అమ్మా ఇంత ఫాస్ట్ గా అవుతుందా, మనం ఇంత వైరల్ అవుతామా అని అప్పుడు అనిపించి ఇంకా వెళ్ళిపోయాం. సో బ్రదర్, మనం కథ ప్రకారం చూద్దాం. అంటే మీ సినిమా అంటే సినిమా లేదు అన్నారు, ఆ కథ కాదు. మీ ట్రైలర్లో చూపించింది ఒక లవ్ స్టోరీ మాత్రమే. అంటే మీ జర్నీ పక్కన పెడితే ఒక లవ్ స్టోరీ. సో 100 నిమిషాలు ఒక లవ్ స్టోరీ మీద అంటే జనాల్ని మీరు కూర్చోబెట్టే సత్తా ఉందా అండి? అంటే మామూలుగా అడుగుతున్నాను. డెఫినెట్ గా. ఇప్పుడు చాలా మంది అన్నారు అనమాట, మెసేజ్ కూడా చేశారు అన్న సింగిల్ షాట్ అంటున్నావు కొందరు అన్నారు. కానీ సింగిల్ షాట్ అనేది ఒక నెరేటివ్ స్టైల్, బట్ నీ కంటెంట్ లో కూడా దమ్ము ఉండాలి కదా అన్న, అందరిని ఎంగేజ్ చేయాలంటే చెప్పాను. మన సినిమాలో లవ్ ఒక రేంజ్ లో ఉంటది, కామెడీ ఒక రేంజ్ లో ఉంటది. ఎందుకంటే మీకు స్టోరీ లైనే చూసుకోండి, చాలా ఇంపాసిబుల్ అమ్మాయి, ఆమె దక్కించుకోవడం చాలా ఇంపాసిబుల్. అలాంటి అమ్మాయి ఒక్కసారి నో అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. వీడేమో ఫుల్ క్రేజీ పర్సన్ అనమాట, డ్రగ్స్ అది అంతా క్రేజీగా ఉంది అనమాట. ఎంతో ప్రేమించాడు అమ్మాయి, ఇక అల్ల కల్లోలం అయిపోయింది వాడి మైండ్ అంతా, ఆ హార్ట్ అంతా. ఇప్పుడు ఆమెను దక్కించుకోవడానికి వెళ్ళాలి. ఆ జర్నీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎంత క్రేజీగా ఉంటుంది, అది మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది అనమాట. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు, సింగిల్ షాట్ అయినా బోర్ కొట్టదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, మామూలు కాన్ఫిడెంట్ కాదు. ఎందుకంటే ఇది 1400 డైలాగ్స్ అని చెప్పాను కదా, సింగిల్ షాట్ అని చెప్పాను కదా. మామూలుగా మనము షార్ట్ బై షార్ట్ తీస్తే సీన్ బై సీన్ తీస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో 70 scenes ఉన్నాయి అనుకోండి, ఒక సీన్ కి కనెక్ట్ అయ్యేలాగా ఎమోషన్ క్యారీ అయ్యేలాగా మనం చేసుకుంటాం అనమాట. ఈ సినిమా అలా కాదు, ఫ్లో లో ఉంటుంది. సూపర్ రాజా నుంచి నాకు ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది. ప్లీజ్ ఏదో ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే అంత పెద్ద 100 నిమిషాలు చేసిన మీరు ఒక డైలాగ్ పెద్ద కష్టమేం కాదు మీకు, ఏదో చెప్పచ్చు చిన్న డైలాగ్ ఏదో ఒకటి. ఓకే, నేను నా ఫ్రెండ్ క్యారెక్టర్ సాయి పల్లవిని పట్టుకోవడానికి వెళ్తుంటాం అనమాట. ఆమె అంటే వెళ్ళిపోతుంది కదా, అది కోపం ఉంటుంది అనమాట. అంటే అనమాట ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్నది ఏదైనా గుద్దుతో ఆపరా, నేను నడుపుతారా, నేను నడుపుతా ఆపరా అంటే ఇప్పుడు నా డైలాగ్ వస్తాను అనమాట. గుద్దుతే దీని తల్లి పల్లవి కొట్టుకునే గుద్దుతా, అరే మేము ఎంత క్లోజ్ గా ప్రేమించుకున్నారా, 2 బాడీలు వేరువేరుగా ఉన్నా సరే ఒకే బాడీలో ఎంత క్లోజ్ గా ప్రేమించుకున్నాం. ఇప్పుడు అలాంటిది కూడా 1 year తర్వాత గొట్టం కడుతూ ముట్టిపేట ఎట్లా కనిపిస్తాను రా ఆ టైప్ లో ఉంటది. నేను ఇంకా ఆ ఫ్లో లో ఉంటే ఇంకా కొంచెం ఇంకా బెటర్ గా చెప్తాను, బట్ ఇప్పటి వరకు అయితే ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. మీకు లవ్ స్టోరీ ఏంటి అంటే రియల్ గా లవర్స్ ఏమైనా ఉన్నారా? ఉంటారు కదా ఆటోమేటిక్, అబ్బాయి అన్నకు ఉండకుండా ఉంటారా? ఎంతమంది ఉన్నారా ఏంటి? ఏదో వస్తుంటారు, పరిచయం అవుతుంటారు, అఫెక్షన్ పెరుగుతుంటారు, జరుగుతుంటారు. పర్సనల్ లైఫ్ ఎందుకు, కామన్ కదా. సో మీ సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి ఏం చెప్తారు? నా పేరు సూపర్ రాజా, నేను తీసిన సినిమా పేరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడో చూసుండరు. టైటిల్ ఎంత కొత్తగా ఉంది ఎందుకంటే మీరు నిజంగానే ఎప్పుడు చూడని సినిమా తీశాను, సింగిల్ షాట్ సినిమా. ఎప్పుడైనా షార్ట్ బై షార్ట్ చూస్తారు మీరు, కానీ ఇది ఒక్క కట్ లేకుండా 100 minutes ఒకే షాట్ లో ఉంటుంది. 17 cities తిరిగి ఎవ్వరూ చేయని ప్రమోషన్స్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి నా పాంఫ్లెట్ ఇచ్చుకుంటూ ఇప్పుడు సూపర్ రాజా ఇక్కడ నిల్చున్నాను. రిలీజ్ త్వరలో ఉంది, ట్రైలర్ రిలీజ్ అయింది, అందరికి ఒక రేంజ్ లో నచ్చింది, ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. త్వరలో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. మీరందరూ సూపర్ రాజాని ఎంకరేజ్ చేయండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా అద్భుతమైన సినిమాలు తీస్తా. థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ రాజా ఇంటర్వ్యూ చూశారు కదండి. తను కన్న కళ వెండి తెరపైన కొన్ని రోజుల్లో అయితే చూసుకుంటారు. ఓకే, ఆయన కళలకు మనం సపోర్ట్ చేస్తూ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు సూపర్ రాజా అంటే ఈ ట్రైలర్ ఈయన గురించి తెలుసుంటే ఆయన గురించి ఒక్కసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. సో సింగిల్ షాట్ మూవీ అంట, సో వెరీ ఎక్సైటెడ్ బ్రో. అండ్ న్యూ ఫిలిం మేకర్స్ని, న్యూ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.